ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో మెట్రో రూట్ మార్పు ఫార్మాసిటీ గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఫార్మాసిటీ చుట్టూ మెట్రో ఎందుకు ఉండాలి అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుత ఫార్మాసిటీ స్థలం ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్లు అండ్ అలాగే వాటికి కనెక్టివిటీ ఉండేలా మెట్రో రైలు, నగరానికి దూరంగా ఫార్మాసిటీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ను పక్కన పెట్టండి. పాత బస్తీ ఎల్బీ నగర్ నుంచి ఏర్పాటు, వెంటనే ప్రణాళికలు రూపొందించండి. మూసీ వెంట మెట్రో రైల్ నాగోల్ నుంచి గండిపేట వరకు. అట్లనే ఎలాంటి ప్రయోజనాలపై పరిశీలన, మెట్రో విస్తరణపై సమీక్షలో సీఎం. అండ్ అట్లనే ఇప్పుడు ఎక్కడైతే ఓఆర్ఆర్ చుట్టూ కనెక్టివిటీ ఉందో సో అక్కడక్కడ మెట్రో రావాలి అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఓఆర్ఆర్ ఉందే కొంచెం ఫ్రీగా వెళ్ళడానికి, బట్ ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్స్ డిస్కషన్స్ కూడా నేనంతా కూడా నడిచినాయి. బట్ ఒక రకంగా ఆలోచిస్తే వాస్తవమే అనిపిస్తున్నప్పటికీ బట్ ఎవరైతే ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సిటీలో ఉన్నప్పుడు బట్ వాళ్ళకి వెళ్ళడానికి అనుగుణంగా అయితే మేబీ ఉండొచ్చు. వాటికి కనెక్టివిటీ ఉండేలాగా మెట్రో రైలు, నగరానికి దూరంగా ఫార్మాసిటీ ఉంది. అంటే హైదరాబాద్కి కొన్ని కిలోమీటర్లు, దాదాపు సుమారు 50 నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఫార్మాసిటీ అనేది ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. సో రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ను పక్కన పెట్టండి. రాయదుర్గం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అండ్ రాయదుర్గం నుంచి మెట్రో వరకు ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది. సో ఓఆర్ఆర్ ఉన్నాక మళ్ళీ ఎయిర్పోర్ట్కి మెట్రో ఎందుకు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగింది. మరి మీరేమంటారు దీని గురించి? ఏ రకంగా ఆలోచిస్తారు మీరు? అంటే రాయదుర్గంకి ఎయిర్పోర్ట్కి మెట్రో అవసరమా, అనవసరమా? ఎందుకంటే చాలా రైల్వే స్టేషన్స్కి కూడా మెట్రోస్ అనేవి ఉన్నాయి. అంటే డైరెక్ట్గా రైల్వే స్టేషన్ కనెక్టివిటీ అయ్యేలాగా మెట్రో ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ అది వద్దని చెప్తున్నారు. బట్ రీజన్స్ ఏంటి? అనవసరమైనటువంటి ఖర్చు అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్ అనేది ఉంది. సో ఓఆర్ఆర్ అనేది ఈజీ రూట్ ఉంది. అలాంటప్పుడు స్పెషల్గా మళ్ళీ మెట్రో ఎందుకు వేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పటికీ బట్ ఇది కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయమే. ఎందుకంటే చాలా మెట్రో సిటీస్లో ఎయిర్పోర్ట్స్కి డైరెక్ట్ మెట్రో కనెక్టివిటీ ఉంది. మరి అలాంటప్పుడు మన హైదరాబాద్ మెట్రోకి ఎందుకు ఉండకూడదు? మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మెట్రో కనెక్టివిటీ ఎందుకు ఉండకూడదు? సో ఇవన్నీ కూడా కొద్దిగా ఆలోచించాలి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి దీని గురించి. అండ్ అలాగే నెక్స్ట్ ముఖ్యంగా నిన్న మెట్రో గురించి ఎక్కడెక్కడ లైన్స్ అనేది ఉండాలనేది మాట్లాడండి. ఎందుకంటే ఫార్మాసిటీకి మెట్రో ఉండాలి కానీ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి వద్దు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి చూద్దాం ఈ వ్యాఖ్యలు ఎక్కడి వరకు వెళ్తుంది, మరి ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారా దీని గురించి? ఎందుకు అంటే అసలు ఓఆర్ఆర్ అక్కడ నుంచి రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈజీగా ఉన్నప్పటికీ, ఓఆర్ఆర్ ఉన్నప్పటికీ బట్ చాలామంది మెట్రోలో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మెట్రోలో ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు, వెళ్తారు. ఎందుకంటే చాలా సిటీస్లో కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో కూడా సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి మెట్రో కనెక్టివిటీస్ అనేవి ఉన్నాయి. సో మెట్రో కనెక్టివిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో మన హైదరాబాద్కి రాయదుర్గం నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెట్రో కనెక్టివిటీ ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం. బట్ ఇప్పుడు ఖజానాలో పైసలు కొంచెం నిల్లున్నాయి కాబట్టి సో దానికి అనుగుణంగా ప్రక్రియలు అయితే మరి మొదలు పెట్టచ్చు.